హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అయితే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది కదండి. కేక్ బయట అంతంత పెట్టి కొనేదానికన్నా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసే పద్ధతిలో చూపించానండి. అందుకని మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. కేక్ అయితే సూపర్గా వచ్చిందండి. ఫ్లఫీగా చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ మెథడ్లో అయితే చేసి చూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, కటింగ్ చేసి చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా ఉందో. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా మనం కేక్ కోసం బొంబాయి రవ్వ తీసుకున్నానండి. బొంబాయి రవ్వ చేస్తున్నాం కాబట్టి 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. ఉప్మా చేసుకుంటాం కదా, అదేనండి. దాంట్లో 1/2 కప్పు షుగర్ తీసుకున్నానండి. మనం బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. కొలతలు మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. కప్పు ఇది, షుగర్ వచ్చి 1/2 కప్పు. ఇవి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని బొంబాయి రవ్వ తర్వాత షుగర్ 2 వేసేసి మనకి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇది మరీ మెత్తగా అవదండి బొంబాయి రవ్వ, మనం వీలైనంత మెత్తగా పట్టుకుందాం. చూడండి ఎలా పట్టాలో నేను చూపిస్తున్నాను మీకు. ఇవ్వండి, ఇలాగంత మెత్తగా పట్టేసుకోండి. సరేనండి, ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ తీసేసుకొని, బౌల్లో ఏ బౌల్లో అయితే మనం కలుపుకుంటామో ఆ బౌల్లో అయితే వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఏమి వేయాలో చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను ఇదిగోండి 1/2 కప్పు పెరుగు వేస్తున్నాను. మనం ఎందుకంటే ఇది జిల్లని ఉండకూడదండి, మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. కూల్గా మాత్రం ఉండకూడదు. పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. వేసేసుకొని ఇదిగోండి, అది ఆయిల్ వచ్చేసి మనం ఫ్లేవర్లెస్ అంటే మన పామ్ ఆయిల్ అవి తీసుకోకూడదండి. ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ లేకపోతే నెయ్యి అయినా ఉంటే వేసుకోండి. 1/2 కప్పు మీద కొద్దిగా తక్కువ, 1/4 కప్పు మీద కొంచెం ఎక్కువ వేసేసుకోవాలండి. ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. మనం స్పూన్తో అయినా ఇలాంటి తీసుకుని ఉంటుంది కదా, దాంతో అయినా ఒకసారి కలుపుకోండి. బాగా మనకి ఉండలు అనేది లేకుండా మిక్స్ అయిపోవాలి. చూడండి, మనం బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి 1/4 కప్పు పాలు తీసుకున్నానండి. మనం పాలు అన్నీ లేదండి. పాలు మాత్రం మనకి క్వాంటిటీ మన కేక్ బ్యాటర్ ఎట్ వస్తుందో అలా రావాలండి. అప్పుడు దాకా చూపిస్తాను నేను ఎన్ని పడతాయి అనేది. మీకు ఆ బ్యాటర్ని బట్టి గట్టిగా అనిపిస్తే ఎన్ని పాలు పడతాయి అనేది. రిబ్బన్ క్వాంటిటీ అంటారు చూడండి, పిండి వేస్తే అలాగా నేను చూపిస్తాను ఎలా రావాలనేది. అలాగా మనం సరిపోయినంత వరకు పాలు వేసుకోవాలండి. నేనైతే 1/4 కప్పు తీసుకున్నాను. ఎన్ని పడతాయో మీకు చూపిస్తాను. కొన్ని వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇదిగోండి, కొన్ని వేసాను ముందు, కొన్ని పక్కన పెట్టుకున్నాను. ఎన్ని పడతాయని చెప్తాను. చూడండి, ఇంకొద్దిగా పాలు పడతాయి మనకి. ఇంకొంచెం పోసుకొని కొద్దిగా ఎత్తి పెట్టానండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోనే ఇదిగోండి బేకింగ్ పౌడర్ అండి 1/2 స్పూన్ వేస్తున్నాను. బేకింగ్ పౌడరు తర్వాత మనకి 1/2 స్పూన్ వచ్చేసి మనం తినే వంట సోడా ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. ఇదిగోండి 1/2 స్పూన్ అంటే 1/2 స్పూన్లో 1/2 స్పూన్ అంటారు కదా, అదండి. వేసేసుకొని దీని మీద కొద్దిగా పాలు పోసేసుకొని మనకు బాగా కలవాలి కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వినో ప్యాకెట్లు అమ్ముతారు కదండి, అదన్నా తెచ్చి వేసేసుకోండి, ఏం పర్వాలేదు. బేకింగ్ సోడా ఉన్నోళ్ళు దాన్ని వేసుకొని చేసుకోండి. మనకి బాగా కలుపుకోవాలండి. చూడండి, మన కేకు బ్యాటర్ ఎలా వచ్చిందో ఇలాగా మనకి డ్రాప్ అయిపోవాలండి. అనిపిస్తుంది కదా, ఇలాగా మనకి డ్రాప్ అయిపోతే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని విస్కర్ తీసేసి మూత వేసేసి పెట్టేద్దాం పక్కన. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి, సెట్ అయిపోతుంది అంతలోపల. చూడండి, నాకు పాలు కొంచెం మిగిలే. చూడండి, 1/4 కప్పులో కూడా ఇంకా కొద్దిగా మిగిలే, పక్కన పెట్టేసుకోండి. చూడండి, అది నానుతూ ఉంటుంది. ఇలాంటి దబర ఒకటి పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ అంటించేసుకొని ఇదిగోండి కింద సాల్ట్ వేసేసుకున్నామండి. సాల్ట్ వేసేసుకొని కొద్దిగా బాగా పరిచేద్దాం. పల్స్గా స్ప్రెడ్ అయ్యేటట్టు పలుసుకుందాం మనం. చూడండి, ఇలా పల్స్గా స్ప్రెడ్ చేసుకొని ఇలాంటిది ఉంటుంది కదండి, ఇది ఒకటి పెట్టేసుకొని స్టాండ్ మనం మూత వేసేసుకుందామండి. మూత వేసేసుకొని మనం ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియంలో పెట్టి దీన్ని ఫ్రీ హీట్ అవనిద్దాం. ఇంతలోపల మనం దానికి ఆయిల్ రాసేసుకుందామండి. కేక్ బ్యాటర్ దాన్ని రెడీ చేసుకుందాం. కేక్ బేక్ చేసుకునే బౌల్ అండి. దీనికి మనం అది హీట్ అయ్యే లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. మన కేక్ అతుక్కోకుండా రావాలి కదా, అందుకని కొంచెం ఆయిల్ ఇలా చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. చుట్టూ కూడా చేసుకోవాలి మనం. పైదాకా పొంగుతుంది కదా కేకు,
అందుకని అన్నీ స్ప్రెడ్ చేసేసుకొని నీట్గా చేసేసుకొని ఇప్పుడు మనం ఇదిగోండి బటర్ పేపర్ అంటారు కదా, దాన్ని ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని మనం బౌల్కి తగ్గట్టు ఇలా వేసేసుకోవాలండి. ఎక్కడ మడత లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకొని దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. బటర్ పేపర్ మీద కూడా అప్లై చేసుకోవాలండి. చూడండి మొత్తం పూసేసుకున్నాం కదా మనం బటర్ పేపర్ మీద కూడా. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని మనం బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి, అదైతే తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేద్దాం. చూడండి కలిపేసాం కదా. ఇప్పుడు దీంట్లో మనం వెనిలా ఎసెన్స్ వేసుకున్నామండి. కేక్ మనకు టేస్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఎసెన్స్ అనేది వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి వేసాను నేను, ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది వేసేసానండి. వేసేసి మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇది లేదనుకోండి, వెనిలా ఎసెన్స్ యాలక్కాయల పొడైనా వేసుకోండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దాంట్లో పోసేసుకున్నామండి. కేక్ టన్ ఉంది కదా, దీంట్లో అయితే మనం పోసేసుకొని నీట్గా మొత్తం పోసేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోమండి. ఏమన్నా బబుల్స్ ఉంటే బాగా పోతాయి. ఇట్లా అనేసుకొని చూడండి చెర్రీస్ ఉంటాయి కదా, ఇవైతే మనం ఒకసారి వేసేసుకొని పైనుంచి మనకు నచ్చిన ఈ కలర్ దగ్గర ఏ కలర్ ఉంటే అవి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం. చూడండి మనం ఇప్పుడు మూత తీసుకొని ప్రీ హీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లో పెట్టేద్దాం. జాగ్రత్తగా పెట్టండి, చెయ్యి కాలుతుంది కదా. ఇలా పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఎలా ఉందో అలాగే పెట్టండి. మనకి ఆవిరి అనేది పోకుండా అలా పెట్టేసేసి మనం ఇప్పుడు దీన్ని మనకి అరగంట నుంచి 40 నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి. ఒక 10 నిమిషాలు వచ్చేసి మనం ఇది కొంచెం మీడియంలో పెట్టుకోండి, ఇంకో 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఇంక చూసుకోండి, ఒకసారి మీరు పుల్ల పెట్టి చూసుకోండి, కత్తి కానీ చాకు కానీ పెట్టి చూసుకొని మీకు పచ్చి అనిపిస్తే ఇంకో 10 నిమిషాలు పెట్టుకోండి. అలాగా అరగంట పైనుంచి ఖచ్చితంగా పడుతుందండి ఇది. చూద్దామండి ఒకసారి. ఇప్పుడు మనకి అరగంట అవుతుంది. నేను మూత అది సెట్ కాలేదని ఇది పెట్టుకున్నానండి. ఇది పెట్టుకొని చూసుకుందాం మనం. ఇదిగోండి నేను చాకుతో చూస్తున్నాను. ఇలా పెట్టేసుకోండి. చూడండి మనకి ఎక్కడ అంటుకోలేదు కదా, చూసారు. ఇంకోసారి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా కనిపిస్తుందా? అంటుకోలేదు కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన కేక్ రెడీ అయిపోయింది. చూడండి మనం చిన్నగా కాలుతుందండి, జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసుకొని చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చింది చూడండి. కేక్ సూపర్గా ఉంటుందండి. దీన్ని బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం మౌల్డ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నేను మీకు మౌల్డ్ చేసి చూపిస్తానండి. చూడండి మనకి పూర్తిగా చల్లారిందండి. కేక్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం బేకరీలో కొనాల్సిన పనే లేదండి, ఇంట్లో సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇదండి ఇలాగ సైడ్ చాక్ తీసుకొని సైడ్ అంతా మనం లూజ్ చేసేసుకున్నామంటే ఈజీగా మనకు మోల్డ్ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం ప్లేట్ ఒకటి పెట్టుకొని ఇలాంటిది మనం తిప్పుకుందాం. చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఇప్పుడు బటర్ పేపర్ వేసాం కదా, అదైతే మనం తీసేసుకున్నాం. చూడండి ఈజీగా వచ్చేస్తుంది మనకి, ఎక్కడ అతుక్కోకుండా వచ్చేసింది. చూసారా గిన్నెకి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి కేక్ అనేది. మనం దీన్ని ఇలా వేసేసుకొని ఇలా వేసుకున్నాం. మనం ఇలా కట్ చేసుకోవాలి కదండి. ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూసారా కేకు ఎంత బాగుందో చూడండి. అస్సలు మన బేకరీలో ఉన్నట్టే ఉంది చూడండి. వాల్ట్ వీడైతే ఇదేనండి. చూడండి ఇలా మీకు ఎంత స్మూత్గా ఉందో చూసారా. కేకు చుంచు కూడా చూపిస్తున్నాను, మొత్తం ఉడికిపోయింది చూడండి. వాల్ట్ వీడైతే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే సింపుల్గా చేసుకునే మెథడ్లో మీకు చూపించానండి, తప్పకుండా చేసుకోండి. ఈ వాల్ట్ వీడైతే ఇదేనండి రవ్వ కేకు. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.